ప్రైజ్ ద లార్డ్. టీఎస్ఓసిఏ బైబిల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను పోస్ట్ చేసే వీడియోలో మీకు ఎన్ని సమాధానాలు తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. మొదటి ప్రశ్న, యెహోవా దృష్టికి కృప పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ నోవాహు గారు, ఆప్షన్ బి అబ్రహాము గారు, ఆప్షన్ సి మోషే గారు, ఆప్షన్ డి దావీదు గారు. సరైన సమాధానము ఆప్షన్ ఏ నోవాహు గారు. రెండవ ప్రశ్న, యూదుల మొదటి పండుగగా దేనిని ఆచరిస్తారు? ఆప్షన్ ఏ పునరుద్ధాన పండుగ, ఆప్షన్ బి పస్కా పండుగ, ఆప్షన్ సి క్రీస్తు పుట్టుక. సరైన సమాధానం ఆప్షన్ బి పస్కా పండుగ. మూడవ ప్రశ్న, ఆదాము హవ్వల మొదటి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ కయీను, ఆప్షన్ బి హేబేలు, ఆప్షన్ సి అబ్రహాము, ఆప్షన్ డి నోవాహు. సరైన సమాధానం ఆప్షన్ ఏ కయీను. నాలుగవ ప్రశ్న, హెబ్రీయుల మొదటి నెల ఏది? ఆప్షన్ ఏ ఎలూల్, ఆప్షన్ బి కిస్లేపు, ఆప్షన్ సి సివాన్, ఆప్షన్ డి నిసాన్. సరైన సమాధానము ఆప్షన్ డి నిసాన్. ఐదవ ప్రశ్న, ఇజ్రాయేలీయుల మొదటి రాజు ఎవరు? ఆప్షన్ ఏ సమూయేలు, ఆప్షన్ బి సంసోను, ఆప్షన్ సి సౌలు, ఆప్షన్ డి దావీదు. సరైన సమాధానం ఆప్షన్ సి సౌలు. ఆరవ ప్రశ్న, బైబిల్ను మొదట తెలుగులోనికి అనువదించింది ఎవరు? ఆప్షన్ ఏ బర్తలోమస్, ఆప్షన్ బి బెంజమిన్ షూచ్, ఆప్షన్ సి జాన్ విక్లిఫ్. సరైన సమాధానము ఆప్షన్ బి బెంజమిన్ షూచ్. మీకు తెలుసా, మన బైబిల్ను మొట్టమొదటిగా తెలుగులోకి అనువదించిన వారు బెంజమిన్ షూచ్. ఈయన 18వ శతాబ్దంలో మన పరిశుద్ధ గ్రంథమును తెలుగులోనికి అనువదించారు. ఈయన మద్రాసులో మొదట క్రైస్తవ మిషన్ను స్థాపించారు. ఈయన అనువదించిన తెలుగు బైబిల్ మ్యానుస్క్రిప్ట్లను ప్రింటింగ్ నిమిత్తమే జర్మనీకి పంపించబడినను అవి కొన్ని కారణాల చేత ముద్రించబడలేదు. 1880లో లైమన్ జ్యూట్ అనే ప్రధాన సంస్కరణ ద్వారా మన బైబిల్ తెలుగు భాషలోనికి ప్రధాన అనువాదం చేయబడింది. దీనిని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ముద్రించారు. అటు తర్వాత చర్చ్ సెంట్రిక్ బైబిల్ అనువాదం సహకారంతో ఫ్రీ బైబిల్స్ ఇండియా ఆన్లైన్లో తెలుగు అనువాదాన్ని ప్రచురించింది. 2019లో న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ను యెహోవా సాక్షులు తెలుగులో పూర్తి బైబిల్ అనువాదంగా విడుదల చేశారు. యాప్ స్టోర్లలో మొబైల్ వర్షన్లతో పూర్తి బైబిల్ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ కూడా ప్రచురించబడింది. మొట్టమొదటి తెలుగు బైబిల్ అనువాదం విశాఖపట్నంలో జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మన తెలుగు బైబిల్ ఎలా రూపొందించబడిందో. ఇలానే బైబిల్ గురించి ఇంకొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముందు నుంచి ఈ ఛానల్ ఇలానే క్విజ్ వీడియోస్తో, దేవుని పాటలతో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.